శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ముందుగా చాలామంది కూడా ధనపరంగా ధాన్యపరంగా అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారమైన రోజు చూసుకుంటే ఎప్పుడైతే ఆదివారం అదేవిధంగా గురువారం ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని ఆదివారం రోజు కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు భక్తి శ్రద్ధలతో మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహాలక్ష్మీదేవి ఆరాధన ఎవరైతే స్త్రీ మాతృమూర్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా కూడా ధన సమృద్ధిగా ఉంటుందన్నమాట. శుక్రవారం రోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, అదేవిధంగా ఎప్పుడైతే ఆదివారంతో కూడిన కృత్తికా నక్షత్రం రోజు మహాలక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీనారాయణ కవచం, లక్ష్మీనారాయణ ధ్యానం భక్తిపూర్వకంగా ఎవరైతే స్మరిస్తారో వారికి ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా నివృత్తి కలుగుతుంది. ఈ కాలంలో చూసుకుంటే అందరికీ కూడా ధన సమృద్ధిగా ఉంటే ధాన్యం ఇంట్లో నిలబడదు, లేదు ధాన్యం సమృద్ధిగా ఉంటే ధనం అనేది నిలబడట్లేదు. ఈ రెండిటికి కూడా మరి సమతుల్యంగా ఉండటానికి, ధన సమృద్ధిగా ధాన్య సమృద్ధిగా ఉండటానికి మహాలక్ష్మి అష్టకం ఎవరైతే స్మరిస్తారో ఖచ్చితంగా కూడా ఇంట్లో అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. గృహం సమృద్ధిగా కుటుంబ సమేతంగా అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నమాట. మహాలక్ష్మి అష్టకాన్ని భక్తిపూర్వకంగా ఎవరైతే స్మరిస్తారో ఇహంలో సుఖం ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికైతే ధన మీద ఆపేక్షత ఎక్కువగా ఉండి ఎంత కష్టపడినా ధనం సంపాదించలేకపోతుంటే కనుక మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఇంట్లో ధనం వస్తుంది, ద్రవ్యం నిలబడట్లేదు అనుకున్నప్పుడు మరి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఈ 2 ఎవరైతే స్మరిస్తారో వారికి ఖచ్చితంగా కూడా శుభం కలుగుతుందన్నమాట. మరి కామెంట్స్లో చూసుకుంటే చాలామంది కూడా ధనపరంగానే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఈ మంత్రాన్ని జపిస్తే కనుక ధనం అనేది సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. అష్టలక్ష్మి నిత్య నివాసం ఉంటుందన్నమాట. దాంతోపాటుగా వచ్చిన ద్రవ్యాన్ని ధనాన్ని సమృద్ధిగా ఇంట్లో కాపాడడానికి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఈ మంత్రాన్ని జపం చేస్తే ఎటువంటి సమస్య అయినా ధనపరంగా ధాన్యపరంగా సమృద్ధిగా గృహం అనేది అభివృద్ధి చెందుతారన్నమాట. ఈ కాలంలో చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే నా దగ్గర లక్ష్మి లేదండి అంటారు. లక్ష్మి అంటే ఒక ధనమే కాదు, గ్రామలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, భోగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఇలా అనేక లక్ష్ములు ఉంటారన్నమాట. ధనపరంగా పెరగడానికి ధనలక్ష్మి ఆరాధన చేస్తారు, సంతానపరంగా పెరగటానికి సంతాన లక్ష్మి ఆరాధన చేస్తారు, విద్యాపరంగా రావడానికి విద్యాలక్ష్మి ఆరాధన చేస్తారు, వ్యాపారం ఉద్యోగం అన్నిట్లో అనుకూలంగా ఉండటానికి లక్ష్మీనారాయణ మంత్రాన్ని స్మరిస్తారన్నమాట. ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య కనుక గొడవలు అవుతూ ఉంటే లక్ష్మీనారాయణ స్తోత్రం చదువుకుంటే ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ సంతోషాలుగా ధన సమృద్ధిగా వ్యాపార ఉద్యోగ రంగాల్లో అన్నింటిలో కూడా అనుకూలత సూచిస్తూ ఉంటుంది. కనుక ఎవరైనా సరే మహాలక్ష్మి ఆరాధన చేయండి. మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ చిన్న ప్రక్రియ చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. గురువారం రోజు విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధగా గురు అనుగ్రహం పొందటానికి దంపతుల మధ్య సఖ్యంగా ఉండటానికి
మరి ప్రత్యేకించి గురువారం విశాఖ నక్షత్రం వచ్చిన రోజు ప్రారంభించి దత్త చరిత్ర పారాయణం చేయండి. దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, సంతానపరంగా సరిగ్గా సంతానం సమృద్ధిగా, విద్య కానీ వ్యాపారం కానీ సరిగ్గా చేయలేకపోతూ ఉంటే, సంతానపరంగా పుట్టిన పురుషుడైనా స్త్రీ అయినా సరైన మార్గంలో వెళ్లకుండా గొడవలు పడుతూ చికాకులు ఇంట్లో తెప్పిస్తూ ఉంటే, దత్తాత్రేయ స్వామిని ధ్యానించి దత్త కవచం, దత్త ధ్యానం, దత్త స్తోత్రం, దత్తాత్రేయ స్వామి చరిత్ర చదువుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియో ధన సంపాదనకి, ధాన్య సంపాదనకి, కుటుంబ కలహాలకి, అదేవిధంగా సంతానపరంగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరికీ తెలియచేయండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.